హెచ్ఎండిఏ ప్రక్షాళనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో హెచ్ఎండిఏ అధికారుల తీరుపై ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎండిఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన నిబంధనలకు విరుద్ధంగా జరిగిన జోన్ కన్వర్షన్లపై ఆశ్చర్యానికి లోనయ్యారు. అవినీతికి పాల్పడ్డ అధికారుల తీరుపై ఎంక్వైరీ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. హెచ్ఎండిఏ ప్రక్షాళనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో హెచ్ఎండిఏ అధికారుల తీరుపై ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎండిఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన నిబంధనలకు విరుద్ధంగా జరిగిన జోన్ కన్వర్షన్లపై ఆశ్చర్యానికి లోనయ్యారు. అవినీతికి పాల్పడ్డ అధికారుల తీరుపై ఎంక్వైరీ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, ఎలాంటి అక్రమాలు గుర్తించారు ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ హెచ్ఎండిఏ అధికారుల తీరుకు సంబంధించి? రైట్ నరేష్, 2 రోజుల క్రితం జరిగినటువంటి సమీక్ష సమావేశంలో పలు ఆసక్తికర అంశాలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధి ఉన్నటువంటి 6 జిల్లాల్లో కూడా అక్రమాలు వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మేడ్చల్ కావచ్చు, శంకర్పల్లి జోన్లో కావచ్చు, ఇక్కడ ఎంఎస్జీలు మల్టీ స్టోరేజ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే డిపిఎంఎస్లో రెసిడెన్షియల్ జోన్కి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే చేంజ్ ఆఫ్ ల్యాండ్స్, అలాగే జోన్ చేంజ్ల విషయంలో కూడా పలు అక్రమాలు 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా డైరెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు వీటన్నిటి మూల కారణంగా గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే హెచ్ఎండిఏలో ఉన్నటువంటి అధికారుల మీద ఏసీబీ రైడ్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి. పాత డైరెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఏసీబీ అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో ఒక్కొక్కటిగా అక్రమాలన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 111 జీవోకి సంబంధించి ఉన్నటువంటి వట్టినాగులపల్లిలో కావచ్చు, గోకపేట కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని కూడా చేంజ్ ఆఫ్ ల్యాండ్స్ పూర్తిగా చేంజ్ చేసేసి మల్టీ స్టోరేజ్ బిల్డింగ్లకి పర్మిషన్ ఇచ్చినట్టుగా కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న మొన్న కూడా హెచ్ఎండిలో పూర్తిగా ఏసీబీ రైట్స్ మనకి కొనసాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమీక్షా సమావేశంలో ఈ మల్టీ స్టోరేజ్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ అన్నిటి కూడా ఒక్కొక్కటిగా తీస్తున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా చేంజ్ ఆఫ్ ల్యాండ్స్కి సంబంధించి 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ముఖ్యంగా 111 జీవోలోనే అక్కడ ఏదైతే అధికారికంగా గెజిట్ రాకపోయినా 111 జీవో లేనట్టుగానే చేంజ్ ఆఫ్ ల్యాండ్స్ ఇచ్చారు. అలాగే ఎన్జిటీలో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, కేసులు ఉన్నటువంటి ల్యాండ్స్ మీద కూడా పూర్తిగా చేంజ్ ఆఫ్ ల్యాండ్స్ ఇచ్చారు. జోన్లు కన్జర్వేషన్ జోన్లో ఉన్నటువంటి కావచ్చు, గ్రీన్ ఫీల్డ్లో ఉన్నటువంటి జోన్లు కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్లో ఉన్నటువంటి జోన్స్ విషయంలో కావచ్చు, ఆ ల్యాండ్స్ అన్నింటి కూడా కన్వర్షన్ చేసేసి అక్కడ కూడా హెచ్ఎండిలో పూర్తిగా పర్మిషన్లు తెచ్చుకున్నారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అలాగే ఆఫ్లైన్లో, ముఖ్యంగా ఆన్లైన్లో ఈ మల్టీ స్టోరేజ్కి సంబంధించి దాదాపుగా 200 ఫైళ్లు పూర్తిగా రిజెక్ట్ చేసేశారు. ముఖ్యంగా మేడ్చల్, శంకర్పల్లి, శంషాబాద్ సంబంధించినటువంటి ఈ జోన్స్లోనే ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆన్లైన్లో ఫైల్ రావడం, పూర్తిగా ఫైల్ అంతా కూడా రిజెక్ట్ చేసేసి ఆఫ్లైన్లో పర్మిషన్ అప్లై చేయండి, మేము ఇస్తామని చెప్పేసి అధికారులు గతంలో పర్మిషన్లు ఆఫ్లైన్లో ఇచ్చేసేసినటువంటి ఫైల్స్ దాదాపుగా 200కు పైగా కూడా గుర్తించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్లోనే దాదాపుగా 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి, అధికారులు కూడా వెనకేసుకున్నారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాటిల్లో కూడా పూర్తిగా జోన్ చేంజ్ చేయడంతో అధికారులందరూ కూడా ఆ సమీక్షలో పూర్తిగా నివేరిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానకిషోర్ వీళ్ళందరినీ కూడా పూర్తిగా కూడా జైలు వచ్చి లెక్క పెట్టాల్సిందే అని చెప్పేసి కఠినంగా చెప్పేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా చేంజ్ చేస్తాం, పూర్తిగా హెచ్ఎండిని ప్రక్షాళన చేస్తామని చెప్పేసి కూడా మనకి ఇప్పటికే దానకిషోర్ చాలా స్పష్టంగా అధికారుల ముందు కూడా నిన్న సమీక్ష సమావేశంలో కూడా చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ చేంజ్ ఆఫ్ జోన్స్లోనే కాదు, డిపిఎంఎస్లో కూడా, ముఖ్యంగా రెసిడెన్షియల్ జోన్లో కూడా దాదాపుగా 100 కోట్ల రూపాయలు దాదాపుగా చేతులు మారాయని చెప్పేసి కూడా నిర్ధారించుకున్నారు అధికారులు. సో పూర్తిగా ఇప్పుడున్నటువంటి ప్లానింగ్ డైరెక్టర్తో పాటు, గతంలో పనిచేసినటువంటి ప్లానింగ్ డైరెక్టర్తో పాటు డైరెక్టర్ మీద కూడా ఈ వేటు పడే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. పూర్తిగా పీఓలు, ఏపీఓ స్థాయిల అధికారుల దగ్గర నుంచి పూర్తిగా రెవెన్యూ డిపార్ట్మెంటు వీటన్నిటిలో కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. కాబట్టి హెచ్ఎండిని పూర్తిగా ప్రక్షాళన చేస్తే కానీ వీటన్నిటికీ చెక్ పెట్టలేమో అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి రాగానే పూర్తిగా సీఎం దృష్టికి వీటన్నిటిని కూడా తీసుకెళ్లేసి సో అధికారులు దానకిషోర్ వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే చాలా స్పష్టంగా జరిగినటువంటి సమీక్షలో చెప్పినటువంటి పరిస్థితి మనకు